పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత దృష్ట్యా వలస కార్మికులకు ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేటాయించే 5 కిలోల చిన్న గ్యాస్ సిలిండర్ల రోజువారీ కోటను కేంద్రం రెట్టింపు చేసింది. వలస కార్మికులు, విద్యార్థులు, శాశ్వత నివాసం లేని వారు కోసం చిరునామా ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేకుండానే ఈ సిలిండర్లను పొందే వెసులుబాటు కల్పించింది. కేవలం ఏదైనా ఒక గుర్తింపు కార్డు అంటే ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏది చూపించినా ఈ 5 కిలోల గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చని కేంద్రం వెలువరించింది. ఈ సిలిండర్లు రాష్ట్ర ప్రభుత్వాల పౌర సరఫరాల శాఖల వద్ద, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల పంపిణీ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటాయి. మార్చి 23 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 6.75 లక్షల 5 కిలోల సిలిండర్లు అమ్ముడైనట్లుగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక వ్యాపార అవసరాల కోసం ఈ సిలిండర్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపింది. అలాగే గతంలో ఉన్న 50% నుండి 70% వరకు ఈ పెరుగుదల పెరిగిందని తెలిపింది.